చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాను. మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ శుక్రవారం దినము మనం వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన ప్రకటన ఏం చేయాలని ఇష్టపడుతున్నాను. మరి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు, మీ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలియచేయవలసిందిగా, వాటన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియచేసినట్లయితే వాటి నిమిత్తం ప్రార్థన చేయడానికి నేను మా సంఘం సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. వాటన్నింటినీ కూడా మరి కింద ఉన్నటువంటి ఆ యొక్క మొబైల్ ఫోన్ కాల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా వాటి మీరు తెలియపరచవచ్చు. మరి ఈరోజు మన యొక్క వాక్యాంశంగా రిపెంట్ వైల్ దేర్ ఈస్ స్టిల్ టైం. ఏంటంటే రిపెంట్ వైల్ దేర్ ఈస్ స్టిల్ టైం. ఇంకా సమయం ఉండగానే పశ్చాత్తాపడండి. ఇప్పుడు మన వాక్యాంశంగా ఇదే మాటలు మనం తీసుకుంటున్నాం. ఇంకా సమయం ఉండగానే పశ్చాత్తాపడండి. రిపెంట్ వైల్ దేర్ ఈస్ స్టిల్ టైం. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి మరి ఎవరైనప్పటికీ కూడా వారు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదండి. కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు, కొన్ని పాపాలు వారు చేస్తుంటారు. మరి ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక బానిసత్వం, ఏదో ఒక అలవాటుతో మరి బాధపడుతూనే ఉంటాడు. మరి అందుకే దేవుడు వారందరినీ కూడా క్షమించాలని ఇష్టపడుతున్నాడు. వారందరినీ కూడా ఆదరించాలని మన పరలోకపు తండ్రి ఇష్టపడుతున్నాడు. మరి ముందుగా మనం వాక్యం చదువుతున్నట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి మనిషి కూడా వారి యొక్క పాపముల వల్ల దేవుని యొక్క మహిమను వారు పొందలేకపోతున్నారని, ఫర్ ఎవ్రీవన్ హ్యాస్ సిన్ అనేటువంటి మాటను ఇక్కడ మనం బైబిల్లో చూడొచ్చు. నిజమేనండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక తొట్టుపాటు, ఏదో ఒక పాపం, ఏదో ఒక బలహీనత ఆ మనిషిని వెంటాడుతూనే ఉంది. ఆ యొక్క పాపం అనే ఊపిలో ఆ మనిషిని పడేసి ఆ వ్యక్తిని నాశనం చేయడానికి అది ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఆ పాపపు స్థితిలో ఉన్న మనల్ని క్షమించడానికి, మనల్ని ఆదరించడానికి మన దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆ పాపపు స్థితి నుండి పైకి లేవనెత్తి విడిపించి మనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మన పరలోకపు తండ్రి ఇష్టపడుతున్నాడు. మనల్ని క్షమించి ఆయన పరలోక రాజ్యానికి వారసునిగా చేయాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ దీనికంటే ముందు ఒక కార్యం జరగవలసి. మన దేవుడు మనల్ని క్షమించాలన్నా, ఆయన యొక్క రక్షణ మనం పొందుకోవాలన్నా, ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా ముందు జరగవలసినటువంటి కార్యము మారు మనస్సు, పశ్చాత్తాపం. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడతారో, ఎవరైతే వారి పాపముల నిమిత్తము వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి వారు మారు మనస్సు పొంది దేవునికి లోబడి వారు జీవించడానికి ఇష్టపడతారో, వారి జీవితాల్లో ప్రతి పాపమును ఆయన తుడిచివేస్తానని, వారిని విడిపించి వారికి మంచి జీవితాన్ని ఇస్తానని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్తున్నారండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 3:19, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం అండి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్టును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. ఏమండి, ఇక్కడ పైన చెప్పబడినటువంటి మాటలన్నీ నెరవేరాలి అని అంటే మన జీవితంలో
మనం మన దేవాదితో మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క రక్షణ మనం పొందుకోవాలి, దేవుని రాజ్యానికి మనం వారసులు కావాలి అని అంటే పశ్చాత్తాపం, ఆ రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమండి. మరి ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే ఒక మనిషి పశ్చాత్తాపడి తన తప్పును ఒప్పుకొని మారు మనస్సు కలిగి ప్రభువుని అంగీకరించి ఆయన వెంబడిస్తాడో అతని జీవితము పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపమును నేను తుడిచివేస్తానని, నేను క్షమిస్తానని మన దేవుడు ఆయన వాక్యం ద్వారానే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలు ఆయన తెలియజేశారు. అందులో ఒక ఉపమానం మనం చూసినట్లయితే ద పారబుల్ ఆఫ్ ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ఏంటంటే ద పారబుల్ ఆఫ్ ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. వీటిని మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం ఈ ఉపమానాన్ని. అందులో ఇద్దరు ఉంటారండి, ఒకరు ధనవంతుడు, మరొకరు లాజరు. ఈ ధనవంతుడు చాలా, అతనికి అన్ని రకాల సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మరి ఎంతో ధనంతో ప్రతి దినము కూడా ఎంతో సుఖంతో అతను జీవిస్తున్నాడండి. కానీ లాజరు మాత్రం దరిద్రుడిగా తన ఒట్టిన కురుకులతో తినడానికి కనీసం ఇంత ఆహారం కూడా లేని స్థితిలో ఆ యొక్క ధనవంతుడి ఇంటి వాకిట పడి బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడి యొక్క ఆహారపు బల నుంచి తను తినగా ఏదైనా మిగిలింది పడకపోదా, అది నేను తిని నా కడుపు నింపుకుంటాను అని అనుకునేవాడు, కానీ అతనికి ఏది కూడా దొరికేది కాదు. ఈ ధనవంతుడు తనకు ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి ఎంతో లగ్జరీగా, తనకు నచ్చినట్టుగా ఎంతో సుఖంతో ఎంతో సౌఖ్యంతో జీవిస్తూ ఉండేవాడు. ఒకనొక కాలం వచ్చింది, ఒకనొక సమయం వచ్చింది, ఆ ధనవంతుడు చనిపోయాడు, ఆ లాజరు చనిపోయాడు. మరి ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు పాతాళంలో పడి యాతన పడుచున్నాడు. ఈ లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆశ్రయుడై అక్కడ నెమ్మది పొందుచున్నాడు అని బైబిల్లో రాయబడింది. ఇక్కడే ఈ ధనవంతుడు అబ్రహాము పిలుస్తున్నాడు, అబ్రహామా, అబ్రహామా, తండ్రి, అయ్యా ఈ యాతని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఒక చుక్క నీరు నాకు దయచేయవా, లాజరును పంపించి నా నాలుక మీద ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ నాకు ఇవ్వ అని చెప్పి ఎంతో బతిమాలుతున్నాడు. అప్పుడు అబ్రహాము అన్నారు, నా కుమారుడా, నువ్వు జీవించినంత కాలం కూడా నీ సుఖ సౌఖ్యాలతో భోగ భాగ్యాలతో నువ్వు జీవించావు. ఇప్పుడైతే నువ్వు చనిపోయి యాతన పడుచున్నావు. ఈ లాజరు ఎంతో వేదనను ఎంతో బాధను అనుభవించాడు, ఇప్పుడైతే నెమ్మది పొందుచున్నాడు. మరి ఇటు నుంచి అటు రావడానికి, అటు నుంచి వెళ్ళడానికి మధ్యలో అగాధం ఉంది, ఎవరు వాళ్ళని క్రాస్ చేయలేరు అని చెప్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు రియలైజ్ అవుతాడు తను చేసినటువంటి తప్పు. అతను బ్రతికున్నంత కాలంలో తన ఇంటి వాకిట పడినటువంటి ఆ యొక్క లాజరును చూసి ఏ రోజు కూడా కనికరపడలేదండి. అయ్యో నాకు ఇంత డబ్బు ఉంది కదా, ఆ లాజర్కి కొంత ఆహారం పెడదాం, ఇంత అన్నం పెడదాం, లేకపోతే అతను ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయిస్తే అతని జీవితం మారుతుందేమో అని ఏ రోజు కూడా ఆ ధనవంతుడు ఆలోచించలేదండి. స్వార్థంతో తనకు ఉన్నటువంటి దాంతో ఎంతసేపు కూడా తన గురించి ఆలోచించుకుంటూ మరి దేవుడిస్తున్నటువంటి ఆ ముఖ్యమైన ఆజ్ఞ, నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటను పూర్తిగా పక్కన పెట్టి నా సంతోషం నాకు చాలు, నా సుఖం నాకు చాలు, నా సౌఖ్యం నాకు చాలు అని జీవిస్తూ వచ్చాడు. మరి ఎప్పుడైతే అబ్రహాము ఈ విధంగా మాట్లాడాడో అప్పుడు రియలైజ్ అయ్యాడు, అప్పుడు పశ్చాత్తాపడి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, వారు ఈ యాత్రలోనికి ఈ పాతాళంలోకి రాకున్నట్లు దయచేసి నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను వెళ్ళి వారికి హెచ్చరిక చేస్తాను, వారికి మాటలు తెలియజేస్తాను అని చెప్తాడు. అప్పుడు అబ్రహాము, లేదు నీకు ఆ అవకాశము లేదని చెప్తాడు. ఏమండి, ఇదే రియలైజేషన్, ఇదే పశ్చాత్తాపము అతను బ్రతికున్నప్పుడు కనుక అతను పొందుకుంటుంటే, అదే రిపెండెన్స్ కనుక అతను జీవించిన కాలంలో అతను పొందుకుంటుంటే ఆ పాతాళంలో వేదన పడవలసినటువంటి అవసరం ఉండేది కాదేమో. తన జీవితాన్ని మార్చుకునేవాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించేవాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని చిత్తాన్ని జరిగించేవాడేమో, అప్పుడు దేవుని నిత్య రాజ్యానికి వారసునిగా చేర్చబడేవాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా మంది చాలా స్వార్థపరులుగా మారిపోతున్నారంట. కేవలము వారి గురించి వారు మాత్రమే ఆలోచించుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది?
దేవుని చిత్తం ఏమి చేయమని చెప్తుంది, అసలు దేవుని ఉద్దేశం ఏంటి అనే వాటికి ఎలాంటి ప్రాధాన్యతను వారు ఇవ్వలేకపోతున్నారు. వారు ఆ యొక్క పశ్చాత్తాపం లేక, ఆ మారు మనసు లేక, కేవలము మేము చేసిందే కరెక్టు, మాకే అన్నీ తెలుసు అన్నట్టుగా వారు జీవిస్తున్నారు. దేవుని నిత్య రాజ్యానికి దూరమైపోతున్నారు. దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, సమయం ఉండగానే, సమయం మించిపోకుండానే నీ జీవితంలో నువ్వు చేసేటువంటి తప్పుల్ని తెలుసుకో. ఆ తప్పులను బట్టి నువ్వు పశ్చాత్తాపడి నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే, నువ్వు మారు మనసు పొంది జీవించినట్లయితే నువ్వు క్షమింపబడతావు. మరి అంతేకాదు, నా రక్షణను పొందుకుని నిత్యరాజ్యానికి వారసునిగా మార్చబడతావు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు ఎంతమంది వారి జీవితాల్లో వారు చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పులు బట్టి పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతున్నారు? ఏమంటే ఈ పశ్చాత్తాపం అనేది, ఈ పశ్చాత్తాపం పడడానికి ముఖ్యంగా 3 అంశాలు అవి అడ్డం వస్తూ ఉంటాయి. ఏంటంటే, ఒక మనిషి పశ్చాత్తాపడకుండా తను చేసినటువంటి తప్పును గ్రహించకుండా ఈ 3 విషయాలు అతనికి అడ్డంగా వస్తున్నాయి. మొదటిది, ఆ వ్యక్తికి ఉంటున్నటువంటి డబ్బు. విస్తారమైనటువంటి ఆ డబ్బును అతను ప్రేమిస్తున్నాడు. డబ్బు ఉంటే నాకు చాలు, నేను ఏదైనా కొనగలను, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. కానీ డబ్బుతో అన్ని కొనలేము అనే సత్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. మనం ఈ లౌకికంగా మనం చాలా వాటిని మనం డబ్బుతో కొనొచ్చు, కానీ జీవితంలో ముఖ్యమైన వాటిని మనం డబ్బుతో కొనలేమండి. రెండవదిగా అహంకారం, ప్రైడ్. ఏ వ్యక్తిలో అయితే అహంకారం ఉంటుందో, గర్వం ఉంటుందో, ప్రైడ్ ఉంటుందో, ఆ వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం ఉండదు, మారు మనస్సు పొందే అవకాశం ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎవరి జీవితంలో అయితే మరి అహంకారులుగా, గర్వంగా ఉంటూ మాకన్నీ తెలుసు, మాకు మీరేం చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నారో, మరి ఎవరికి ఏమీ చెప్పట్లేదు, కానీ సత్యాన్ని గ్రహించమని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మరి ఆ అహంకారాన్ని పక్కన పెట్టి నిజంగా మన జీవితాల్లో మనం తప్పు చేసినట్లయితే ఆ తప్పును బట్టి మనం పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర ఆయన మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మనం విడుదల పొందుకుంటాం. మనల్ని విడిపించి మనకు మంచి జీవితాన్ని ఇవ్వగల సమర్థుడు మన దేవుడు. అది ఎలాంటి పాపమైనప్పటికీ, అది ఎలాంటి బాధితమైనప్పటికీ మన దేవుడు లోకమును జయించాడని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మన ప్రభు ఈ లోకాన్ని జయించాడండి. ఈ లోకమును జయించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నన్ను వెంబడించు, నా యొద్దకు రా అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఇంకా మనం చెప్పాం 3 అడ్డంగా వస్తున్నాయి. మొదటిది ఏంటండి? డబ్బు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆ ధనము, ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి ఆ వ్యక్తి పశ్చాత్తాపడట్లేదు. రెండవదిగా ఆ యొక్క అహంకారాన్ని బట్టి, ఆ యొక్క గర్వాన్ని బట్టి, ఆ యొక్క ప్రైడ్ని బట్టి పశ్చాత్తాపడకుండా అవి అడ్డుపడుతున్నాయి. మూడవది ఏంటంటే అతి తెలివి. ఏమండి? మూడవది ఏంటి? అతి తెలివి. తెలివితేటలు మంచిదేనండి, మనం తెలివిగా జీవించడం అది మనకి ఎంతో అవసరం. కానీ అతి తెలివి ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తామో అప్పుడు మన జీవితంలో మనం పశ్చాత్తాపం పొందుకోలేం. ఎందుకంటే తప్పు చేసిన ప్రతిసారి మన అతి తెలివి మనం ప్రదర్శించి ఆ తప్పు నేను చేయలేదు అని కప్పుపుచ్చుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఆ తప్పు నా వల్ల జరగలేదని వాదించే ప్రయత్నం మనం చేస్తాం. మొత్తానికైతే ఈ భూమి మీద అయితే మనం కొంతమందిని మోసం చేయొచ్చు. ఏం ఉపయోగించండి? అతి తెలివి ఉపయోగించి. కానీ గుర్తుపెట్టుకోండి, మన అతి తెలివితో మనం జనాన్ని మోసం చేయొచ్చు, కానీ మన పరలోకపు తండ్రిని మనం మోసం చేయలేము. తీర్పు ఎక్కినప్పుడు ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఒక్కరి వారి యొక్క క్రియలు దేవుడు మన ముందు పెడతాడు. వాటిని బట్టి మనం తీర్పులోనికి వస్తామా, లేదా పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర మనం చేరి వాటిని ఒప్పుకొని మన జీవితాలు, మన మనసును మనం మార్చుకున్నట్లయితే రక్షణ పొందుతాము అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇందాక మనం ధ్యానించినటువంటి ఆ యొక్క వాక్యంలో ఆ ధనవంతుడు పశ్చాత్తాపడే మనస్సు ఎప్పుడు కలిగిందని అంటే, అతను చనిపోయిన తర్వాత, పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అతను పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు అతను తప్పులు తెలుసుకున్నాడు. ఇప్పుడైతే మనం ఇంకా సజీవ లెక్కలోనే ఉన్నాం, మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి సమయం ఉండగానే, దుర్దినాలు రాకముందే మనం ఎప్పుడైతే మన తప్పు మనం తెలుసుకుంటామో, మనం పశ్చాత్తాపడతామో, మన రక్షణ పొందుతాము. మార్కు సువార్త
మొదటి అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చదవబడినటువంటి ఈ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. The time is fulfilled and the kingdom of God is at hand. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. దాని అర్థం సమయం మించిపోతుంది. కాబట్టి ఈ యొక్క సమయం మించిపోక మునిపే మీరు రక్షణ పొందండి, మీరు పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు కలిగి జీవించండి అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుందండి. మరొక మాటను చదువుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఏమండి, ఇక్కడ వాక్యంలో స్పష్టంగా దేవుడు రాయించాడు, దుర్దినాలు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరం రాకముందే నువ్వు పశ్చాత్తాపడము, నీ బాల్యములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టం చేస్తున్నాడు. మరి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే ఈ వాక్యాన్ని ఆన్లైన్లో కానీ వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే వారి తప్పును ఒప్పుకొని ఆ యొక్క తప్పులను బట్టి పశ్చాత్తాపడతారో, వారి జీవితాలను వారి దేవునికి అప్పగించి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితానికి ఇష్టపడతారో, నీతి న్యాయము కలిగి జీవించడానికి ఇష్టపడతారో, వారందరినీ కూడా క్షమిస్తానని, వారి ప్రతి పాపమును తొలగిస్తానని, మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి సమయం ఇంకా మించిపోలేదండి. సమయం ఉండగానే మన యొక్క దేవుణ్ణి మనం అడుగుదాం, మనం ప్రార్థన చేద్దాం, మనం పశ్చాత్తాపడదాం. మరి ఆ యొక్క దేవుని ద్వారా క్షమాపణ పొందుకుందాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం, ఆయన రాజ్యానికి మనం వారసులుగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబలి ఫలింపజేయటకు సహాయం దయచేయండి తండ్రి. సమయం ఉండగానే దుర్దినాలు రాక మునిపే తండ్రి, మా యొక్క ప్రతి తప్పును బట్టి, మా యొక్క ప్రతి పొరపాటును బట్టి పశ్చాత్తాపడటకు మాకు సహాయం దయచేయండి. మారు మనసు పొంది ఆయన మీ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడటకు మా అందరికీ మీ సహాయం అందించవలసిందిగా, మీ ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమానం వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ